హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ నిద్రపోతున్న సింహం లేచాడండి. ఆ సింహం ఎవరో కాదు, మన బిగ్ బాసే. కంటెస్టెంట్స్ ఏదో మాట్లాడుకుంటుంటే గుసగుసలు మాట్లాడుకోవద్దని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. అది గుసగుసలు మాట్లాడుకోవద్దు అన్నాడు బిగ్ బాస్, అంతేగాని మాట్లాడుకోవద్దు అనలేదు. సో మనోళ్ళు అతి తెలివి కదా. ఇన్ని సీజన్స్లో ఎవడైనా నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంటే గొడవ చేశాడా, రచ్చ చేశాడా? ఇన్ని సీజన్స్లో ఎక్కడ లేని బాండ్స్ మనకే ఈ సీజన్లోనే ఉన్నాయి. ఎక్కడ లేని అనుబంధాలు ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ లేని కుటుంబం ఫామ్ అయిపోయింది. ఎక్కడ లేని వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు. ఒక వైల్డ్ కార్డ్ వచ్చేసి వాళ్ళని తప్పు పట్టేసి ఇన్ ద సెన్స్ మీరు ఇది చేశారు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కూడా అదే ట్రాక్లో వెళ్ళిపోతున్నారు. వైల్డ్ కార్డ్గా వచ్చిన దివ్య నిక్తా గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వైల్డ్ కార్డ్గా వచ్చిన నిన్న అయేషా గారు బర్నీ గారికి మూడో కూతురులా అయిపోయినట్టుంది. ఇవాళ రమ్య గారేమో రీతు గారి ప్లేస్ కొట్టేస్తారేమో త్వరలో రమ్య గారు. ఏంది ఇది? ఇదేంటి అసలు మాధురి గారే ఏమనుకుంటున్నారు? మీలో ఎవరికైనా దమ్ము ఉంటే ఆమె నామినేషన్స్కి తీసుకురండి. ఎవరికైనా ఉందా దమ్ము? ఒక్కళ్ళన్నా నామినేట్ చేస్తారా? ఆఫ్టర్ ఆల్ ఆమె మాట్లాడుతుంటేనే మీరు ఎవరు మాట్లాడట్లేదు. నిజంగా మీకు దమ్ముంటే నామినేట్ చేయండి. నీకు దమ్ముంటే బిగ్ బాస్ నువ్వు బయటికి పంపించు. ఏంది అసలు ఆ గొడవలు? నువ్వు ఫస్ట్ నామినేషన్స్కి తీసుకురా. ఆ ఓటింగ్ బట్టి అది ఆమె వెళ్తారా లేదా అనేది తర్వాత సంగతి. అసలు ఈ వీకెండ్ ఎపిసోడ్ ఎలా ఉంటుందా అని అనిపిస్తుంది. అసలు ఆమె నాగార్జున గారు నన్ను మాట్లాడనిచ్చిద్దా? అస్సలు వరస్ట్. అంతలా అరవాల్సిన అవసరం ఏముంది? మామూలుగా చెప్పలేరా? ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు నాకు కావాల్సింది జరగకపోతుంటే రిక్వెస్టింగ్ అడుగుతారా అవతల వాళ్ళని, లేకుంటే డిమాండ్ చేస్తారా? ఇప్పుడు వాళ్ళు నిద్రపోతున్నారు. నిద్రపోయే టైంలో ఎవడైనా డిస్టర్బ్ చేస్తే అది ఇరిటేషన్ వస్తుంది, క్రాంకే అయిపోతాం. అది అందరికీ తెలిసింది. కానీ నువ్వు వెళ్ళింది బిగ్ బాస్ హౌస్లోకి. బిగ్ బాస్ ఒకవేళ రాత్రిపూట నిద్ర పెట్టకుండా టాస్కులు పెడితే అప్పుడు ఏం చేస్తారు? నిద్ర వస్తుంది బిగ్ బాస్ అందుకే పడుకుంటానని చెప్తారా? టాస్క్లు ఆడాలిగా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చామంటే మన క్యారెక్టర్ కానీ లైక్ అన్ని యాటిట్యూడ్స్ కానీ అన్ని లైక్ ఒక్కొక్క మనిషికి డిఫరెన్స్ ఏంది, వేరు రకాల మనుషులు వస్తారు, వేరు అభిప్రాయాలు మనస్తత్వం ఉన్న మనుషులు వస్తారు. వాటన్నిటికీ నువ్వు అలవాటు పడాలి, నీకు తెలుసుకోవాలి అని చెప్పే కదా బిగ్ బాస్ షో అనేది. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవటం, మనం ఎట్లా ఉంటామో, మనకి అవతల వాళ్ళు ఎలా ఉంటే మనం ఎలా బిహేవ్ చేస్తాము, అదే కదా బిగ్ బాస్ షో. అసలు చిన్నగా చెప్పేదే లేదు నాకు తెలిసి. బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఒక ఫైట్ జరిగిందండి. అదేంటంటే అట్లీస్ట్ ఇవాళ ఎపిసోడ్లో కనీసం మనల్ని ఆ గొడవల బారి నుంచి బయట పెట్టేశాడు బిగ్ బాస్. ఎప్పటికి? 3 రోజుల తర్వాత, గురువారం రోజుకి. ఈ 3 రోజులు ఏం బీకామో మనము ఆ వైల్డ్ కార్డ్స్తో తెలీదు. ఏం చేసాము? ఆ నామినేషన్సే 2 రోజులు పట్టిందాయా. నిన్న గొడవలు పంచాయతీ అయ్యా. 3 రోజులు గొడవలే. ఇవాళ ఒక టాస్క్ వచ్చేసింది. ఇంకా కెప్టెన్సీ టాస్క్ ఎప్పుడు జరిగిద్దో తెలియదు. రేపు తెలిసింది మనకు కెప్టెన్సీ టాస్క్. ఇప్పుడు కెప్టెన్సీ కూడా ఎవరిని చేద్దాం అనుకుంటున్నాడు బిగ్ బాస్? వైల్డ్ కార్డ్స్కి ఎందుకంత ఫేవరిజం చూపిస్తున్నాడు బిగ్ బాస్? వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నాడు, వాళ్ళని కెప్టెన్సీ కంటెంట్ చేస్తా అంటున్నాడు. నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఎందుకు దింపావు వాళ్ళతో? ఎందుకు నిన్న కూడా చెప్పాను, నువ్వే చెప్పి పంపించావా గొడవలు పడమని. ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ వాళ్ళు ఏం ఆడారని నువ్వు కెప్టెన్సీ కంటెండర్స్లో సెలెక్ట్ చేసావు అందరినీ? వాళ్ళు గొడవ పడటం తప్ప ఇంకేమైనా చేశారా? దాన్ని నువ్వు గమనించి వాళ్ళు చేసేది చూసి నీకు నచ్చితేనేగా కెప్టెన్సీ కంటెండర్స్గా సెలెక్ట్ చేస్తావు. వాళ్ళ గేమ్ ఏముందని నీకు నచ్చి నువ్వు కెప్టెన్సీ కంటెండర్స్గా సెలెక్ట్ చేసావు? ఇది ఒక క్వశ్చన్ మార్క్. వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళలో మళ్ళీ కాంపిటీటర్స్గా ఎవరైనా సెలెక్ట్ చేసుకోమంటే ఫస్ట్ మాధురి గారు ఉండేసి వీక్ వాళ్ళని అని చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫైట్ చేయలేరని. ఎవరి స్ట్రాటజీ అయినా అదే. ఓకే, అవతల 3 అబ్బాయిలు ఉన్నారు, జిమ్ బాడీలు. వాళ్ళు వీక్ వాళ్ళతో ఆడి గెలిస్తే ఏముందంత మజా? ఎవరితో ఆడి గెలిస్తే మజా వస్తుంది? బయట చూసే వాళ్ళకైనా లోపల ఉన్న వాళ్ళకైనా వీక్ వాళ్ళని పట్టుకొని మీరు వన్ ఆఫ్టర్ ద అదర్ అందరు అమ్మాయిలే పెడదామని చెప్పేసి ఒకరిని తర్వాత ఒకరిని తీసేస్తుంటే ఇంకేముంది ఆడ గేమ్? వరస్ట్. అసలు వాళ్ళు సెలక్షన్ ఏంది? సగము తెలుగు రాదు ఒకడికి, ఇంకొకరు మాట్లాడలేరు సరిగ్గా, ఇంకొకరు అరిచేస్తారు.
ఆయేషా గారు అరుస్తారు. ఎందుకు అరుస్తున్నారు ఏంటో, కొన్ని రోజులు పోతే తప్ప మనం వీళ్ళకి అలవాటు అవ్వలేమేమో. చూద్దాం, నెక్స్ట్ వీక్ అన్నా మనకి అలవాటు అవుతాయేమో. సో ఇవాళ ఎపిసోడ్ వచ్చేసరికి, అండ్ ఎపిసోడ్ కన్నా ముందు నువ్వు మర్యాదగా బిగ్ బాస్ ఆ రాము గారిని, ఆ బర్నీ గారిని, దివ్యానిక్త గారిని, వీళ్ళ డేంజర్ జోన్లో ఉన్నారు, వీళ్ళలో ఎవరో ఒకరు వెళ్ళిపోతే చాలా నయం. అసలు బర్నీ గారి ప్రాబ్లం ఏంటి? దివ్యానిక్త గారు మాట్లాడితే వేరే వాళ్ళతో, ముందు ఆ బర్నీ గారినన్నా బయటికి పంపించేయ్యా. దివ్యానిక్త గారి గేమ్ అన్నా బాగానే ఉంటుంది. ఆమె ఒక్కతే కొంచెం గట్టిగా మాట్లాడిద్ది. అక్కడ ఉన్న వాళ్ళలో ఆవిడను ఆ రీతు గారు కరెక్ట్గా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు. గట్టిగా ఇన్ ద సెన్స్ పాయింట్ పెట్టి మాట్లాడతారు. బర్నీ గారు ఉన్నా ఆయన మాట్లాడట్లేదు. ఆ రాము గారు ఉంటే వాళ్ళ వైపు వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. అక్కడ జరిగే కాంటెక్స్ట్ ఏంటి? ఈయన మాట్లాడేది ఏంది? రాము గారు అస్సలు నచ్చలేదు. ఏంటో అసలు వీళ్ళకే యూనిటీ లేదు. సో ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్టింగ్ అవ్వగానే లోపల కెప్టెన్ రూమ్ లో మాట్లాడుకుంటున్నారంటే ఇండైరెక్ట్ గా ఆమె చెప్పి, అక్కడ మాట్లాడుకుంటుంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, రీతు గారు, డివాన్ పవన్ గారు అనుకుంటా. ఇండైరెక్ట్ గా వాళ్ళ ముగ్గురినే పాయింట్అవుట్ చేసి మాట్లాడారు. ఏమన్నారు? సారీ, డివాన్ పవన్ గారు, దివ్యానిక్త గారు. సో ఇండైరెక్ట్ గా కెప్టెన్ రూమ్ లో మాట్లాడుకోకండి, మాకు నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది అని అంటే, అది ప్లీజ్ అండి, కొంచెం ప్లీజ్ అవసరంలా, కొంచెం నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది, చిన్నగా కొంచెం నిద్ర డిస్టర్బెన్స్ అవుతుందండి, హెల్త్ ఖరాబ్ అయిపోయింది, కొంచెం చిన్నగా అన్న మాట్లాడుకోండి, లేకుంటే కొంచెం మీరు కొంచెం కాసేపు బయటకైనా వెళ్ళి మాట్లాడుకోండి అని అడుగుతారా? మాట్లాడుకోవద్దు, బయటికి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీకు ఇబ్బంది అయితే. ఏంటండి ఈ మాటలు? అసలు నచ్చలేదు. రీతు గారు దానికి డిఫెండ్ చేసుకోవడం కరెక్ట్గానే డిఫెండ్ చేసుకోవాలి. ఇదేమన్నా మీ బిగ్ బాస్ రూలా, మీ రూలా అని చెప్పి. ఆమె హెల్త్ అన్నప్పుడు నిజంగా అట్లా అరవటం కూడా హెల్త్ కాదు. కరెక్ట్గా చెప్పారు రీతు గారు, హెల్త్ అరవకండి, హెల్త్ ఖరాబ్ అయిపోయింది అని చెప్పేసి. మీకు ప్రాబ్లం ఉంటే అది డీల్ చేసుకునే విధానంలో కూడా ఉంటుంది. ఆ డీల్ చేసుకున్న విధానం నచ్చలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. మీలో ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేసేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే లైక్ చేసేయండి. సో నాకైతే నచ్చలేదండి. అక్కడ కూర్చున్న మిగతా 15 మంది ఏమీ మాట్లాడరు, బొమ్మలా కూర్చొని చూస్తున్నారు తప్ప. ఆ మాట్లాడేదానికి ఏంటండి మీరు అలా మాట్లాడతారు? మీరేమన్నారు? దీనికి మళ్ళీ ఆయేషా వత్తాసు పలకటము, మళ్ళీ రాము వత్తాసు పలకటము. ఆ గౌరవ్ మాట్లాడాడంటే ఆయన అసలు ఈమె చెప్పింది మొత్తం ఆయనకు అర్థమైందో లేదో కూడా తెలియదు, ఎస్ అంటున్నాడు అన్నింటికి. అసలు మాధురి గారు అలా మాట్లాడటం నాకైతే నచ్చలేదండి. దాని తర్వాత రీతు గారు మాట్లాడి, అక్కడ 15 మంది మాట్లాడకపోయినా రీతు గారు మాట్లాడారు చూసారా, అది కరెక్ట్. అది ఆమె ఇల్లు కాదు, ఆమె పెట్టాల్సిన రూల్ కాదు. రిక్వెస్టింగ్ అడిగితే ఏదైనా జరిగిద్ది, రూల్ పెట్టి మాట్లాడితే ఏది జరగదు బిగ్ బాస్ హౌస్లో అని ఆమెకు తెలియాలి. దాని తర్వాత ఇదంతా డిస్కషన్ అయిపోయాక దివ్యానిక్త గారు వచ్చి ఇదే చెప్పింది, మాట్లాడే విధానంలో ఉంటుంది, ఎట్లా చెప్పుకోవాలి, ఏంటి, ఎట్లా మేనిఫెస్ట్ చేయాలి అని చెప్పి దివ్యానిక్త గారు మాట్లాడుతుంటే రాము అండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఫస్ట్ వచ్చి అడిగారు. కానీ అది అడిగారు కాబట్టి మేము వెళ్ళిపోయామంటే నిజంగా ఏం ప్రూవ్ చేయాలని రాము ఆ మాట మాట్లాడాడు. అక్కడ ఎంత కోపం వచ్చిందో రాము గారు మాట్లాడుతుంటే. అసలు ఆమె మాట్లాడే యాటిట్యూడ్తో మాట్లాడుతుంటేనే పిచ్చ కోపం వచ్చేసింది. ఇప్పుడు ఆ కోపంతో మనం అరవాల్సి వస్తుంది, మనకు బీపీలు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి వస్తున్నాయి కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? 15 మంది బొమ్మల్లో కూర్చొని చూస్తున్నారు తప్ప ఒక్కళ్ళన్నా ఫస్ట్ మీరు చిన్నగా మాట్లాడండి, అలా రూల్ పెట్టి మీ ఇల్లు కాదు, ఒక్కడైనా నోరెత్తి మాట్లాడా? ఎవ్వడు మాట్లాడలే. ఇంకా అది 1 మ్యాన్ షో అయిపోయింది. నాగార్జున గారు కూడా వచ్చి ఏమన్నా మాట్లాడితే ఎలా మాట్లాడతారో చూడాలి, కానీ 1 మ్యాన్ షో చేస్తాడు బిగ్ బాస్. నీకు కావాల్సింది అదేగా, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుంటావేమో, కాసేపు పడుకోవాలనిపిస్తుందా, అందుకే ఇలాంటి వైల్డ్ కార్డ్స్ని ఇలాంటివి తీసుకొచ్చావా? సో అది ఫస్ట్ ఆ గొడవ అక్కడైతే అసలు నచ్చలేదు. రీతు గారు డిఫెండ్ చేసుకోవడమే నిజంగా బాగుంది. దాని తర్వాత ఇంకా కెప్టెన్సీ టాస్క్, కెప్టెన్సీ కంటెండర్స్ వీళ్ళ ఫైల్డ్ కార్డ్స్ నచ్చి మన బిగ్ బాస్ అర్జునుడు వీళ్ళ 5గురిని సెలెక్ట్ చేశాడంట. వీళ్ళ 5గురు ఇంకో 5గురిని సెలెక్ట్ చేయాలంట. సో ఆ 5గురు సెలెక్ట్ చేసేటప్పుడు మా సంజన గారు, దివ్యానిక్త గారు, తనుజ గారు, సుమన్ శెట్టి గారు, బర్నీ గారు. సో రీతు ఇక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని వీళ్ళందరికీ తెలుసు. బయట అపోనెంట్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నామంటే రమ్య గారు అండ్ మాధురి గారు మేము వీక్ వాళ్ళతోనే చూస్ చేసుకుంటాం, మేము అంత రిస్క్ చేయమని అన్నారు. ఆయేషా గారు ఉంటే ఐ విల్ డూ రిస్క్ అని చెప్పింది. మళ్ళీ లోపలికి వచ్చాక రీతు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, ప్లీజ్ మీరు టఫ్ అని చెప్పేసి కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తీసేస్తేనే ఎట్లా అని చెప్పేసి. ఇవాళ రీతు
ఇంకొక పాయింట్లో బాగా నచ్చింది. ఆమె రిక్వెస్ట్ చేసుకుంటుంటే ఆయేషా ఉండి నువ్వు వస్తే నాకు నచ్చదబ్బా, నువ్వు స్ట్రాటజీ వాడతావు, నీ స్ట్రాటజీ వర్స్ట్, నువ్వు టఫ్ ఆడతావు అంటే నువ్వు బయట రిస్క్ చేస్తా అన్నావు, లోపలికి వచ్చి నేను రిస్క్ తీసుకొని అంటున్నావు. కాంట్రడిక్టరీ పాయింట్స్. అప్పుడు నామినేషన్స్ అప్పుడు ఒక పాయింట్ చెప్పింది, పొటెన్షియల్ ఉన్న వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ లేకుండా పోతుంది అని చెప్పి పొటెన్షియల్ ఉన్న శ్రీజ గారిని ఎలిమినేట్ చేశారు. అన్ని కాంట్రడిక్టరీ పాయింట్సే. అరవటం తప్ప నిజంగా ఆమె చేస్తుంది కూడా ఏం లేదు. తను వచ్చి తనుజ గారిని నువ్వు అరుస్తావు లేదా ఏడుస్తావు అంది. ఇప్పుడు ఆమె చేసేది అరవటమే తప్ప ఏమీ లేదు ఆయేషా గారు. సో రీతు గారిని సెలెక్ట్ చేసుకోలేదు. వీళ్ళ 5 సెలెక్ట్ చేసుకున్నాక సుమన్ శెట్టి గారు చాలా శక్తిలో ప్రయత్నించారు అబ్బా బాల్ పట్టుకోవడానికి. అందరూ ఎఫర్ట్స్ పెట్టారు. సో ఇంకా అటు ఆబ్వియస్లీ సాయి గారు, గౌరవ్ గారు ఉన్నారు. వీళ్ళ 5 లాగేస్తున్నారు. దివ్యానిక్తను పండబెట్టి మాదిరి గారు దాని మీద ఆమె మీద కూర్చుండిపోయింది. ఐ మీన్ ఇట్లా వాలిపోయింది. అసలు ఆమె కదలకుండా అస్సలు బాల్స్ అన్ని బిగ్ బాస్ ఏదో ఫేవర్ చేస్తున్నాడు వీళ్ళందరిలో ఎవరిని సేవ్ చేద్దామని బిగ్ బాస్ ఈ ప్లాన్ వేసాడో చూద్దాము. సో మొత్తం అయిపోయాక ఆబ్వియస్లీ వీళ్ళకి గెలిచారు వైల్డ్ కార్డ్స్. ఇటువైపు సుమన్ శెట్టి గారు ఒక్కళ్ళే ఉన్నారు. ఈ గేమ్ ఏంటంటే ఒక లైన్ ఉంది, ఇటు గోల్ఫ్ ఉంది, ఇటు మన కంటెస్టెంట్స్ అనుకోండి. ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ వీళ్ళు వెళ్ళి వాళ్ళ దాంట్లో బాల్ పెట్టేస్తే వీళ్ళకి ఒక పాయింట్. సో ఆ బాల్ పట్టుకోవాలి. వీళ్ళు ఒక్కటి కూడా పెట్టలేకపోయారు మన ఈ ప్రెసెంట్ కంటెస్టెంట్స్. సో మొత్తం వీళ్ళే పెట్టేశారు. మొత్తం అదేమంటారు డక్అవుట్ అసలు మన కంటెస్టెంట్స్. సో లాస్ట్లో ఒక్కొక్క రౌండ్ అయిపోయాక బాల్ ఎవరు పెట్టేస్తారో వాళ్ళు ఆపోజిట్ నుంచి ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరిని తీసేయాలి. సో ఫస్ట్ రౌండ్లో బర్నీ గారిని తీసేశారు, సెకండ్ రౌండ్లో దివ్యానిక్త గారిని తీసేశారు, థర్డ్ రౌండ్లో సంజనా గారిని తీశారు, ఫోర్త్ తనుజని మాత్రం లాస్ట్ వరకు ఉంచారు. ఎందుకంటే మన తనుజ కెప్టెన్ చేయాలని చెప్పేమో ఏమన్నా బిగ్ బాస్ ఇస్తే మరి లేకపోతే ఆమె వీక్ అని ఉంచారు. అది తనుజ గారికి అర్థం కావాలి. ఎందుకు నన్ను అన్ని రౌండ్స్ ఉండనిచ్చారు, ఫేవర్ చేస్తున్నారా లేకపోతే వీక్ అని చెప్పి ఉంచారా అని చెప్పి ఆమె ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి అస్సలు. సో ఫైనల్లీ వీళ్ళ 6 మెంబర్స్కి బిగ్ బాస్ రేపు మళ్ళా కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ పెడతాడంట. సో ఇది టాస్క్, ఇది ఫస్ట్ మెయిన్ గొడవ. దాని తర్వాత మన దివ్యానిక్త గారు రీతు గారితో మాట్లాడారంట. దానికోసం బర్నీ గారు వచ్చి ఫీల్ అయిపోతున్నారు, నువ్వు ఎందుకు మాట్లాడావు రీతుతో అని. ఇంకా మాట్లాడద్దా అండి బర్నీ గారు దివ్యానిక్త వేరే వాళ్ళతో? సగం మీ వల్లే ఆమె గేమ్ చెడిపోతుంది. మీరు బాండ్ కనెక్ట్ అయ్యారు, ఎందుకు మీరు అసలు ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడొద్దని చెప్పడానికి మీరెవరు అసలు? ఈ దివ్యానిక్త అంతకన్నా బయట చూసొచ్చాక మీరే నా ఫస్ట్ ప్రయారిటీ అంటే ఉండొచ్చు, కానీ మీరు ఎవరైనా నాకు నచ్చింది మాట్లాడుతున్నా అని చెప్పకుండా మీరు ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకోండి. అక్కడ మీరు మాట్లాడింది రీతు గారితో అండి, ఆమె ఫ్రెండ్ కాబట్టే కదా మీరు. ఆమెకు లేదు ఆ గ్రాటిట్యూడ్, మీరు హెల్ప్ చేసినా ఆమె మిమ్మల్ని నామినేట్ చేసిందని మీకుంది కదా ఆ గ్రాటిట్యూడ్. సో మీరు ఫ్రెండ్స్, నీ ఫ్రెండ్తో మాట్లాడని ఏమైంది బర్నీ గారు అని చెప్పకుండా ఇద్దరు కూర్చొని ఏడవటం అసలు చిరాకు వచ్చేసింది. వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళిపోతే తప్ప ముందు బర్నీ గారు వచ్చేస్తే నాకు తెలిసి సగం ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి అక్కడ. ఎవడికి వాడు ఆడుకుంటాడు. ఇప్పుడు తనుజ దివ్యానిక్త వెళ్ళిపోతే వాళ్ళ గేమ్ ఏంటో మనకు తెలుస్తుంది. బర్నీ గారు మరి మిమ్మల్ని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో అన్నా పెట్టాలి. ఎందుకంటే మీకు యూ డిజర్వ్ అనే కన్నా మీరు ఆడే కేపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది, ఆలోచించే తత్వం ఉంది, అన్నీ మీరు మీ చేతులారా మీరే పోగొట్టుకుంటున్నారు ఇంత మంచి అవకాశాన్ని. సో ఇంకా అది మీకే మీలో ఒక యాటిట్యూడ్ ఏంటంటే నాతో గొడవ పెట్టుకున్న వాళ్ళే వెళ్ళిపోతున్నారని చెప్పి ఇప్పుడు మీరే బయటకు వచ్చేస్తారేమో చూద్దాము. సో అది నచ్చలేదు ఆ బర్నీ గారు దివ్యానిక్త గారితో వెళ్ళి మాట్లాడటం అనేది. సో అది ఇంకా డీమన్ పవన్ వెళ్ళి రమ్య గారితో అడగటము, అటు సైడ్ నుంచి రీతు గారి గురించి ఏం జెన్యూన్ ఏమన్నా ఉందా అది ఇదని, నేనైతే లవ్ చేయట్లేదు అది ఇదని చెప్పి. దాని తర్వాత ఆయేషా ఉండి మాధురి గారు ఉండి ఈమెకు క్వశ్చన్లు అడుగుతానేమో. ఫస్ట్ బర్నీ గారినేమో మీకు ఎవరంటే ఇష్టమా, గుడ్ కంటెస్టెంట్, మీకు ఎవరు ఇష్టం లేదా అని అన్నారు. లేకుంటే నేను ఎవరు ఇష్టం అంటే ఇమాన్యుల్ గారు చెప్పారు. ఇవాళ డీమన్ పవన్ గారిని నీకు ఎవరు ఇష్టము ఇంట్లో అని అంటే డీమన్ పవన్ గారు ఆన్సర్ చేయలేదు. అది మంచి పని. సో ఇంకా అంతే, పెద్దగా చెప్పుకునే ఎపిసోడ్ ఏం లేదు. ఫస్ట్ ఆ గొడవ, దాని తర్వాత కెప్టెన్సీ టాస్క్.
ఇంకా బర్నీ గారిని దివ్య నిఖితా గారితో మాట్లాడడం. దివ్య నిఖితా గారు ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మీరు అందరితో మాట్లాడితేనే మీ గేమ్ బాగుంటుంది. ఒక్కరితో పెట్టుకుంటే బాగోదు. మీరే అల్టిమేట్గా మీకు బయటకు వచ్చాక మీరు ఎపిసోడ్స్ చూస్తే నేనేనా ఇలా చేశానని మీకు అనిపిస్తుంది. ఎంత స్ట్రాంగ్గా లోపలికి వెళ్ళారో అంత వీక్గా బయటకు వచ్చేస్తారు మీరైతే. సో మీకే తెలుస్తుంది మీ గేమ్ ఎలా ఎఫెక్ట్ అయిందో. సో బర్నీ గారికి ఇంకా అయిపోయింది ఛాన్స్. ఫ్రైడే కూడా వచ్చేస్తుంది, ఇంకా వీళ్ళు మారరు. సో ఆబ్వియస్లీ ఆ రాము గారు, దివ్య నిఖితా గారు, బర్నీ గారు వీళ్ళు ముగ్గురుల నుంచి ఎవరో ఒకళ్ళు అవుట్ అయితే తప్ప బిగ్ బాస్ షో నెక్స్ట్ కేవలం దివ్య నిఖితా గారు ఎందుకు ఇంట్లో ఉండాలంటే అక్కడ వచ్చిన వైల్డ్ కార్డ్స్తో ఎవరైనా మాట్లాడగలరంటే ఆమె మాట్లాడగలరు. ఎవడైనా మాట్లాడుతున్నాడా? రీతు గారు, దివ్య నిఖితా గారు తప్ప డిమాండ్ పవన్ అసలు ఏ సిచ్యువేషన్లో అయినా ఆయన మాట్లాడినట్టుందా? లేదు. పవన్ కళ్యాణ్ గారు లేదు. ఇమానుయల్ అయితే అస్సలు గొడవ పడ్డాడు. రాము గారు అస్సలు, బర్నీ గారు అస్సలు, ఇంకెవరున్నారు అక్కడ? ఆ తనుజ అంటే అరిసిద్ది, కానీ ఎందుకు అరిసిద్దో అర్థం కాదు. సంజన గారు అస్సలు మాట్లాడరు. సో అందుకని దివ్య నిఖితా గారి నుంచి బిగ్ బాస్ ఏమైనా రాము గారిని, బర్నీ గారిని బయటికి పంపిస్తే బాగుంటుంది. లేకపోతే ఇంకంతే, ఉన్న ఒక్క హౌస్ మేట్స్ అందరు 1 by 1 బయటకు వచ్చేస్తుంటారు. ఈ వైల్డ్ కార్డ్స్ అందరు ఇంట్లో ఉండి టాప్ 5 కల్లా వెళ్ళిపోతారు. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇది ఫోన్ గొడవలు తగ్గి టాస్క్లు వచ్చేలా ఆశీర్వదించండి బిగ్ బాస్ని. మనం బిగ్ బాస్ షో చూద్దాం ఇంట్రెస్ట్తో. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. బాయ్, గుడ్ నైట్.